హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనంతపురం జిల్లా రావిపాడు గ్రామంలో జరిగిన భయానక సంఘటన. నా పేరు శంకర్, నా భార్య సుమతి. ఆ రోజు ఏం జరిగిందో కానీ ఒక్కసారిగా సుమతికి కడుపు నొప్పి రావటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని బయలుదేరాను. సడన్గా సుమతికి ఇలా జరగటం నాకు చాలా భయం వేసింది. వెంటనే సుమతి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా కంగారుతో సుమతి కోసం హాస్పిటల్కి బయలుదేరారు. టైం కూడా రాత్రి 11 గంటలు. ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నా బైక్ మీద ఇద్దరం హాస్పిటల్కి బయలుదేరాం. ఊరి చివర పులిమేర దగ్గరికి రాగానే ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది. సుమతి పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది. అసలేం చేయాలో అర్థం కావటం లేదు. ఆ పక్కనే ఉన్న శ్మశానంలో కుక్కలు ఏడవటం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలకి భయం ఇంకా ఎక్కువైంది. ఆ బైక్ని చాలాసేపు స్టార్ట్ చేసినా అవ్వలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఉన్నట్టుండి సుమతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మా ఇద్దరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సుమతిని ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి చలనం లేకుండా అలాగే పడుకుని ఉంది. ఆమె శరీరం మొత్తం చల్లగా మారిపోయింది. ఇంతలోనే ఎదురుగా ఇంకొక బైక్ రావటం గమనించాను. ఎవరో కానీ చాలా వేగంగా వస్తున్నారు. వెంటనే సుమతిని పక్కకి లాగాను. చూస్తుండగానే ఒక్కసారిగా ఆ బైక్ టైర్ స్కిడ్ అవ్వటంతో దూసుకుంటూ పక్కనే ఉన్న చెట్టుకి గుద్దుకున్నాడు. అంతే, ఆ శబ్దానికి నా గుండె అదిరింది. క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే ఆ బైక్ దగ్గరికి వెళ్ళి చూశాను. రక్తపు మడుగులో కొన ప్రాణాలతో ఉన్నాడు. పక్కనే అతని సెల్ ఫోన్ కూడా ఉంది. వెంటనే ఆ ఫోన్ తీసుకుని 108కి ఫోన్ చేసిన 10 నిమిషాలకి అంబులెన్స్ రావటంతో ఇద్దరిని ఆ అంబులెన్స్లోకి ఎక్కించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాం. దాదాపు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. కానీ కొన ప్రాణంతో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న అతని శరీరం ఎలాంటి చలనం లేకుండా అయిపోయింది. వెంటనే ఆ అంబులెన్స్ సిబ్బంది అతడు చనిపోయారు అని చెప్పారు. ఇక నా నోటి నుండి మాట కూడా రాలేదు. నా కళ్ళలో నుండి కన్నీళ్లు మాత్రం ఆగటం లేదు. సరిగ్గా సమయానికే రావటం వల్లే నా భార్యని హాస్పిటల్కి తీసుకురాగలిగాను. కానీ అతను మాత్రం చనిపోయాడు. హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయాం. వెంటనే సుమతిని ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్లారు. అతనిని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్లారు. సుమతి వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు అక్కడే ఉండటంతో జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 2 గంటల తరువాత పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్చురీ రూమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని చివరిసారిగా చూశాను. ఈ సంఘటన జీవితంలో మర్చిపోలేను. తిరిగి సుమతి ఉన్న ఐసీయూ రూమ్ దగ్గరికి వచ్చేశాను. కొంతసేపటికి ఐసీయూ రూమ్లో నుండి డాక్టర్ గారు బయటికి వచ్చి సుమతిని సరిగ్గా సమయానికి తీసుకురావటం వల్ల కాపాడగలిగాం అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు మా అత్త మామల దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంతో ఈ మాట చెప్పేశాను. వాళ్ళు కూడా చాలా ఆనందంతో ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళగానే అతని ముఖానికి ఉన్న మాస్క్ని తీసివేయటంతో ఎక్కడో చూసినట్టు అనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంతే, అతన్ని చూడగానే నా తల మొత్తం బరువుగా మైకం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ చెట్టుకి గుద్దుకొని చనిపోయిన వ్యక్తి అచ్చం ఇతనిలాగే ఉండటంతో నా నోటి నుండి మాట కూడా రాలేదు. వెంటనే ఆ మార్చురీ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న ఆ డెడ్ బాడీ బాక్స్ని బయటికి లాగాను. అంతే, ఆ బాక్స్లో ఎలాంటి డెడ్ బాడీ లేదు. ఇది నిజంగా జరుగుతుందా లేక నా భ్రమలాగా అనిపిస్తుందా అని భయంతో వణికిపోయాను. ఇది ఏదో జరగకూడదని జరుగుతుందనుకొని వెంటనే సుమతి ఉన్న ఐసీయూ రూమ్లోకి వెళ్ళాను. బెడ్ మీద సుమతి లేదు. నాకు ఉండే కొద్దీ గుండె వేగం ఇంకా పెరిగిపోతుంది. అసలు ఈ హాస్పిటల్ ఏం జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు. సుమతి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపించకుండా పోయారు. సడన్గా హాస్పిటల్లో ఎవరు కూడా లేనట్టు నాకు అనిపించింది. గట్టిగా సుమతి సుమతి అంటూ కేకలు వేశాను. హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో దూరాన, ఏవండి నేను ఇక్కడున్నాను, అతను నన్ను చంపేశాడు, మీరు చూస్తుంది అంత నిజమే, కానీ ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా చంపేస్తాడని
సుమతి చెప్పటంతో నా వెన్నులో వణుకు పుట్టింది. హాస్పిటల్ మొత్తం అంధకారం అయిపోయింది. భయంకరమైన శబ్దాలు, రోదనలు నన్ను చాలా భయపెట్టాయి. సుమతి కోసం అన్ని గదులు వెతుకుతుండగా చివరగా ఐసీయూ రూమ్ కిటికీ పక్కనే ఎవరో నిలబడినట్టు కనిపించారు. ఒకవేళ సుమతి అయితే బాగుండి అనిపించింది. కానీ మనసులో ఎక్కడో భయం. ఇక ఆగకుండా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను. వెనక్కి తిరిగి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నిజంగా సుమతియే అనుకొని ఆమెను తాకాను. అంతే, నా శరీరం మొత్తం చల్లగా మారిపోయి భయంతో వణికిపోయాను. చూస్తుండగానే ఆమె వెనక్కి తిరిగింది. నేను అనుకున్నది అయింది. అది ఎవరో కాదు, సుమతియే. నా వైపు అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఉన్నట్టుండి సుమతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చాలాసేపు నుంచి సుమతి స్పృహ కోల్పోయి ఉంది. ఆ అంధకారంలో ఎవరో నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు ఇలా జరిగిందో నాకేమీ అర్థం కావటం లేదు. అతను ఎందుకు సుమతిని చంపేశాడు? సుమతి వాళ్ళ అమ్మానాన్నలు ఎందుకు కనిపించకుండా పోయారో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నా తల బద్దలైపోతుంది. వెంటనే సుమతిని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. సుమతి శరీరం మొత్తం చల్లగా మారిపోయింది. శ్వాస కూడా సరిగ్గా ఆడటం లేదు. వెంటనే ఆమెను ఎత్తుకొని కింద అంబులెన్స్ దగ్గరికి వచ్చాను. సుమతిని అంబులెన్స్లో పడుకోబెట్టి ముందుకొచ్చి డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వట్లేదు. ఒక్కసారిగా భయంకరంగా దుర్వాసన వచ్చింది. వెంటనే కిందికి దిగి వెనక్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. లోపల ఉంది ఆ యాక్సిడెంట్ చనిపోయిన అతను. లోపల సుమతి అయితే లేదు. కానీ అతను మాత్రం చాలా కోపంతో, ఉద్వేగంతో భయంకరంగా నా వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. కానీ అతను చెప్పింది విని చాలా భయం వేసింది. నిజానికి అతను ఆ చెట్టుకి గుద్దుకోవడానికి కారణం సుమతి. ఎందుకంటే సుమతి బ్యాగులో నుండి ఐరన్ సిల్వర్ వాటర్ బాటిల్ కింద పడటంతో దాని మీదకి ఆ బైక్ ఎక్కటంతో టైర్ ఒక్కసారిగా స్కిడ్ అయ్యి చెట్టుకి గుద్దుకుంది. కానీ దీని గురించి శంకర్కి, సుమతికి తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందనేది ఎవరికి అర్థం కాలేదు. కానీ సుమతి హాస్పిటల్లో ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఆ హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను. కాసేపటికే భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఇక అది విని ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఉదయం అయింది. హాస్పిటల్ కొంచెం దూరంలో గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. ఒక చెట్టుకి శవం వేలాడుతూ కనిపించింది. అది ఎవరిదో కాదు, శంకర్ది. ఆ చెట్టు కిందే సుమతి శవం కూడా ఉంది. అందరికీ గుండెల్లో భయం చెలరేగింది. ఎప్పుడూ లేని ఆ సంఘటనను చూసి ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళు ఎలా చనిపోయారనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.